నా సొంత సంస్థ. నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిని. సో ఆయనతో సినిమా తీసే అదృష్టం ఉందో లేదో తెలియదు, కానీ ఆయనతో నటించిన ప్రతి ఆర్టిస్ట్తో, ఆ గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన ఆర్టిస్టులందరితో సినిమా చేయాలన్నది నా కోరిక. వీళ్ళ మీద టోటల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ సబ్జెక్ట్ ఎన్నుకొని రౌడీలు మంచివాళ్ళుగా మారితే సమాజానికి ఎంత ఉపయోగం అనే పాయింట్తో ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారి బ్లెస్సింగ్స్ ఉంటాయని నమ్ముతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు బంటి, అసలు పేరు వచ్చి సతీష్ అండి. మేమందరం కలిసి గబ్బర్ సింగ్ తర్వాత ఈ మూవీలోనే కలిసి మళ్ళీ పనిచేస్తున్నాం. మా డైరెక్టర్ గారు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ అవకాశం రావడానికి కారణం అంటే మేమందరం కలిసి మళ్ళీ చేయడానికి కారణం బాబు గారండి. నిజంగా ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషానికి కారణం హరీష్ శంకర్ గారు, మా డైరెక్టర్ హరీష్ శంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరికీ మేము అందరం కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఈ స్టోరీ ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఈ స్టోరీ చాలా బాగుందండి. మా ఆరుగురు మీద సెపరేట్గా ఒక లైన్ రాశారు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ అండి ఇది. దీంట్లో హీరో హీరోయిన్ ఉన్నారు. మమ్మల్ని ఫుల్ సపోర్టింగ్ అనమాట. కామెడీతో సపోర్టింగ్గా అవకాశం ఇచ్చినందుకు బాగా నచ్చింది మాకు ఇది. నా పేరు రెమ్సాన్ రాజ్ అండి. గబ్బర్ సింగ్ సినిమాలో అంతాక్షరి జలక్ దిగ్లాజా పాడవాడని. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ సార్కి కంగ్రాట్స్, మళ్ళీ మా డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి కంగ్రాట్స్ అండి. సార్ వందనాలు, కృతజ్ఞతలు. మళ్ళీ గణేష్ అన్నకి కూడా కృతజ్ఞత. ఎందుకంటే వాళ్ళు ఆ సినిమా తీశారు కాబట్టి మేము ఈరోజు ప్రెస్ మీట్లో ఉంటున్నాము. మన బాబాన్న స్టోరీ చెప్పిండు. స్టోరీ అనగానే ఎట్లా అంటే ఇక మేమే నవ్వుకున్నాం. పాటలు, ఒక పాట కంపౌండ్లో ఒక పాట ఉంటుంది, కళ్ళు కంపౌండ్లో. ఆ పాట చెప్తున్నది అల్టిమేట్. అది ఆ పాట అయిన కూడా మొత్తం చాలా సంతోషపడ్డాను. థ్యాంక్ యూ సార్. నేను వీరంగం సినిమాలో లీడ్ చేశాను అండ్ జననం సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక డిస్కో మాయ అనేది క్యారెక్టర్ ఇస్తున్నారు అండ్ చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరినీ ఒక మంచి వేదిక ఇస్తున్నారు. వీళ్ళందరికీ మళ్ళీ ఒకసారి అంటే గబ్బర్ సింగే కాకుండా ఇంకొక వేదిక కల్పిస్తున్నందుకు నిజంగా బాబు గారికి కృతజ్ఞతలు చెప్పాలి వీళ్ళందరూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చేసిన జానర్ వేరు అండ్ ఇప్పుడు నాకు తెలిసి ఇది కొంచెం డిఫరెంట్ జానర్లో ఉంటుందేమో అనుకుంటున్నాను. అండ్ ఫుల్ లెంత్ కామెడీ కాబట్టి నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. టాలెంట్ని మేము నిరూపిస్తామని అనుకుంటున్నాం. సో బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.